పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాక్ ఈ షేక్ హసీనా అనే అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ మిస్సింగ్ కంప్లైంట్ ని మా సిఏ గారు వెంటనే రిజిస్టర్ చేసి వెంటనే ఒక ఎస్ఐని కానిస్టేబుల్స్ ఇచ్చి ఆ అమ్మాయి కోసం సెర్చ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం అనుమానించారు, ఫలానా అతనితోటి కొంచెం మా అమ్మాయి క్లోజ్గా ఉంటుంది అంటే బాల సైదులు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ బాల సైదులు ఎక్కడ వాడంటే కారంపూడి మండలం ఇనపరాజుపల్లి విలేజ్. ఆ గుర్రోడు క్యాస్ట్ బై యాదవ, 25 సంవత్సరాలు ఉంటాయి. అతను కూడా ఇంజనీరింగ్ కాలేజీ చదువుతా చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతూ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్లస్ వీడు బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి చదువు మానేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ మిస్ అయిన షేక్ హసీనా కూడా ఇక్కడ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంది ఇంజనీరింగ్. సో వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మేరకు వీళ్ళు దాదాపు 3 years పరిచయంలో ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏదైనా బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని కొంత 10 లక్షల దాకా పోగొట్టాడట. 10 లక్షలు అప్పులు పాలయ్యి ఇంక వద్దు నాన్న నువ్వు చదవద్దేం వద్దు రా అని వాళ్ళకేదో 1 ఎకరం ఉంటే పొలం వ్యవసాయ పనులు చేసుకోవడానికి అతన్ని పూర్తిగా మాన్పించేశారు వాళ్ళ తల్లిదండ్రులు. చదువు మానిపించిన దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయి పాజిటివ్గా ఉన్నా కూడా అతను బాగా నెగిటివ్గా తయారయ్యి ఈ అమ్మాయిని కొట్టడము చేయడము బాగా ఇబ్బందికరంగా పెడుతున్నాడన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి అవాయిడ్ చేయిస్తుంది. ఎప్పుడైతే అవాయిడ్ చేస్తూ పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగిందో ఈ అమ్మాయి నాకు దక్కదన్న ఉద్దేశంతో వాడు మొన్న 3 days బ్యాక్ నమ్మకంగా రమ్మని నీతో మాట్లాడాలి పనుంది రమ్మని చెప్పి నమ్మకంగా మంచిగా మాట్లాడి పంపిస్తాను, ఫైనల్ చేసుకుందాం మనం, నువ్వు అవసరం లేదు నాకు కూడా, ఎందుకు తేల్చేసుకుందాం అని చెప్పి లాగా చెప్తే ఓకే మంచిది అలాగే చెప్పేసి వెళ్ళింది నమ్మకంగా. ఈ అమ్మాయిని వెంట పెట్టుకొని బుడి దగ్గర ఒక అడవిలాగా ప్రాంతం దగ్గర తీసుకెళ్ళి ఈ అమ్మాయిని గొంతులు చంపేసి చంపిన తర్వాత వీడి ముందే తెచ్చుకున్నటువంటి ఉద్దేశపూర్వకంగా పెట్రోలు బండిలో దాదాపు ఒక 2 లీటర్లు దాన్ని పోసి కాల్చేసి దాదాపు అక్కడ 2 గంటలు దగ్గరే ఉండి, ఎందుకంటే ఐసోలేటెడ్ ప్లేస్ అయినందువల్ల ఎవరు కూడా చూడలేదు, పూర్తిగా దాదాపు 90% కాలిన దాకా దగ్గరే ఉండి ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశాడు, నేను ఆమెను చంపేశాను,